జయా ఆయన పేరెత్తడానికైనా అర్హతుందా నీకు? ఆయన కడుపున చెడబుట్టావు. చిన్నాన్నను దొరికనే నువ్వు ఇంత సిగ్గుమాలను పనిచేసినా సహించాను. నేను ఇంటికి రానిచ్చాను. అదే నాన్నైతేనా అక్కడే నరికి పోగులు పోసేవాడు. చిన్నాన్న నాన్న అయితే ఎన్నడూ అలా చేయడు. తొందరపడి ఇన్ని మాటలండి. నా మనసు తెలుసుకునేవాడు, నా కోరిక మన్నించేవాడు. ఏమిటి నీ కోరిక? పరాయి మగాడితో పట్టపగలు బరితెగించి తిరగడమా? ఆయన నీకు పరాయవాడు కావచ్చు, నాకు కాదు. ఆయన నా భర్త, నాకు కాబోయే భర్త. జయ, ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు ఆ కుమారుని పెళ్లి చేసుకుంటావు? ఏ చేసుకోకూడదా? జయ, ఆవేశంతో మాట్లాడుతున్నావా? ముందు వెనక ఆలోచించావా? నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా? లేదమ్మా, లేదు. అతని సంగతి నీకు తెలియదు. నాకు కాదు చిన్నాన్న, నీకే తెలియదు. ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు. జయ, అవును, నీ పరీక్షకు డబ్బు కట్టలేక నాన్న అల్లాడుతుంటే దేవుడిలా వచ్చి ఆదుకున్నారు. ఏమిటి, నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడా? అవును, మనిషి మంచితనానికి డబ్బే కొలతవద్దని కాదు చిన్నాన్న. నీకు తెలిసిందే ఆ మనిషి మాత్రమే. నాకు ఆయన మనసు కూడా తెలుసు. అది కాదనలేదమ్మా, కానీ చిన్నాన్న, తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాను. నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను. ఇంకా నాకెవరున్నారు? జయ, నా కోరికలు ఎవరు తీరుస్తారు? జయ, జయ, నేనున్నానమ్మా, నేనున్నాను. నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు. నీ సంతోషం, సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా. నీ కోరిక కాదనాలని కాదు, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం. ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. అలా జరిగిందా? అది నా కర్మని అనుభవిస్తాను. సరేనమ్మా, నీ నమ్మకమే నేను కాపాడుతుంది. నీ ఇష్టమే కాదు. నిజమేనయ్యా, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. ప్రేమ? ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమ అనే లేనే లేవు. ఒకవేళ ప్రేమించాడు అనుకో, అంత మాత్రం పెళ్లి చేస్తావా? అంతేకాదండి, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా. వాళ్ళెవరయ్యా నిర్ణయించుకోవడానికి? పెళ్లి చేయడం మానడం నా ఇష్టం, నేను వాళ్ళ అవ్వని. అలా అనకండి. వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. అదేనయ్యా, మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. సరే, ఒక పని చేయి, మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టు మూలపడేస్తాను. అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం. ఏమండి? వస్తున్నా. ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకంలో పొడకలాగాను? చెప్పు. అది కాదండి, అరే కాస్త చూసి రాకూడదు? క్షమించండి. మీరెవరు? నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి. అలాగా, కూర్చోండి. నాన్నని పిలుస్తాను. నాన్న, ఏం బుర్రండి, నాకు తట్టలేదు. మా ఆవిడ ఏమంటుందంటే, ఏమంటున్నారండి? ఆమె బొందులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని. ఆడవాళ్ళు కదండి, వాళ్ళకి ఏవేవో ఉంటాయి. మేము పేదవాళ్ళమని. నిజమే, పేదవాళ్ళవి. అయినా నేను బిఏ వరకు చదివాను. మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడు ఇవ్వలేకపోవచ్చు. మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను. ఈ కబుర్లకేమిలే, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు. అలా అనకండి. నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సర్వస్వం జై. మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు. కుర్రవాణ్ణి, ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు. మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు. అన్నయ్య పోయాడు. ఏమండి, దయచేసి మీరు కాదనకండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు చాదస్తుగా ఉన్నావే, కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఏం పనులు అయినాయి? సరే, ఇంతకీ నువ్వు అనేదేమిటి? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి. అవునండి. ఒక పని చెయ్యి, చెప్పండి. నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి. అంటే మా అమ్మాయి రాదలేదు, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి.
అవునండి ఈ ముహూర్తం చీరలు ఈ వడ్డాణాలు అవి రెండు తీసుకొచ్చారు ఎవరికి? అవునే, ఒకటి మన అమ్మాయికి, రెండోది వాళ్ళ జయకి. రెండు పెళ్లిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు. కరెక్ట్. అవునండి చేసేది ఎటు చేస్తున్నాం, మళ్ళీ చిన్న చూపించు. అది సరే, ఇంతకీ అల్లుడు గారు బట్టలేవి? అవి ఇంతకు మునిపే కొన్ని టైలర్ ఇచ్చేసానుగా. ఏ టైలర్ కండి? అదేనే, నాకు వాడుగా కుడతాడు మస్తాన్ సాహెబు. ఆహా, ఆ వస్తాదిగా ఇచ్చారు. వాడు గమ్మి సైజుగా గుట్టి పట్టుకొస్తాడు. వాడు లేదులేమ్మా, అన్ని నీ సైజుకే కుడతాడు. మరి చిన్న అడుగో మాటలను వచ్చాడు, వస్తాను వస్తాను. ఏంటి అన్ని కుట్టించావు అప్పుడే? అదేవయ్యా ఆవ ముఖం వేశావు, ఏం జరిగింది? లేదు అండి, మాది షాప్ లో కుర్రవాడు ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి పెట్టి అది మర్చిపోయినాడు అండి. శుభం అంటూ పెళ్లికి బట్టలిస్తే అన్ని తగలబడిపోయా? లేదు అమ్మా, అల్లుడు గారి షర్టు గుడ్డ మాత్రం తగలబడింది. ఏది చూడండి చూడండి చూడండి. ఇదిగో మాటలోనే వచ్చాడు. రా అల్లుడు రా. తీసుకో సాహెబు, తీసుకో. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. నీకు నూరేళ్ళు ఆయుష్ నాయన. అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో. అదేనైనా అలా ఉన్నావు? ప్రయాణం కదమ్మా. అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు. ఏమిటారా వచ్చినవాడికి అసలు కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఒకటా నిలబడతారేమిటి? ఒరే ఎవరా అక్కడ? ఉండండి నాన్న, నేనే తీసుకొస్తాను. కరెక్టా పని చేయ ముందు. అదేనైనా నిలబడి ఉన్నావు, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. అదేమిటయ్యా మనలో మనకి క్షమాపణ ఏమిటి? అంత చేయడానికి ఏం చేసావని? అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక మాట చెబితే పోలేటండి. అదే అసలు విషయం. లేదమ్మా, నేను క్షమించరాని ద్రోహమే చేశాను. ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్నపిల్లలాగా? అంత మించిపోయింది ఏముంది? పోనీ చెప్పు. నిజంగానే మించిపోయింది. ఇదొక్కటే నా చేయి మించిపోయింది. ఇదిగో నీ ఉపోద్ఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పి. శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది. ఆమెను నేను చేసుకుంటే గాని చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. గట్టి చిక్కులోనే పడ్డావు. నువ్వేం నిర్ణయించుకున్నావు? నీకంతా తెలుసు. జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను. ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి. ఆశలన్నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు. నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంటారు? మీరు చెప్పండి, నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి. ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు? పోనింది. నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు? మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు? ద్రోహి అంటారు. నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా? అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా? లేదు లేదు నాయన, నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను, ఆమోదిస్తాను. చూసావా, ఇప్పుడు ఆ అమాయక హృదయాన్ని ఎవరు ఓదార్చగలరు? వెళ్ళు, ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు. కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయవేను. శాంతి, శాంతి, ఎందుకు అలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం. కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేది. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని
ఒక అంధురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కానీ అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. శాంతి, వెళ్ళిరండి, సంతోషంగా వెళ్ళిరండి.